10 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని 14 నెలల్లోనే చేసి చూపించామని నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 25 ఎకరాలలో నిర్మాణం చేసేందుకు 200 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించే బీరప్ప జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహిస్తున్న శ్రీ శ్రీ బీరప్ప కామరాతి వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు కుర్మ సంఘం నాయకులు డోలు మేళాలతో స్వాగతం పలికారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేను శాలువాలతో పాటు గొంగడితో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, సుమారు 25 ఎకరాల భూమిలో ఈ పాఠశాల నిర్మాణం జరుగుతుందని, మెదక్ నియోజకవర్గంలోని విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల వసతులతో కూడిన పాఠశాల నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ గ్రామంతో పాటు నియోజకవర్గ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కుర్మ సంఘం పెద్దలు మేకల బాలయ్య, పెద్దకంతుల మల్లేశం, కుర్మ సంఘం అధ్యక్షులు దుర్గేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, మనోజ్ కుమార్, అంజాగౌడ్, సిద్దిరాములు, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరు నన్ను గెలిపించి 14 నెలలు అయితే ఉన్నది. 14 నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా. మరి గత 10 ఏళ్ళు కూడా వృధా చేసిన చరిత్ర, గత పాలకులది అని చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు 7 పాయల అమ్మవారి ఆలయానికి 10 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలేదు. మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మనం తెలిసిన సంవత్సరం లోపలనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా 7 పాయల ఆలయాన్ని మన శంకరంపేట మండలిని మన మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరూ కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళనే మన 200 కోట్లు మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి కూడా మనం మంజూరు చేపించడం జరిగింది. మన భవిష్యత్ తరాలు, మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి పోయే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, అదేవిధంగా మరి బాగిరెత్తిపల్లి గ్రామాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. శంకరంపేట మండలిని కూడా అభివృద్ధి చేస్తాం. మా సొంత డబ్బులతో మరి ఇంతకుముందు కుర్మ సంఘములు బోర్ అడగడం జరిగింది. మా సొంత నిధులతో, సొంత డబ్బులతో బోర్ కూడా మరి ఎక్కిస్తామని చెప్పి అందరూ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు.